నేరుగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. हम सीधे से परमेश्वर के वचनों में चलते हैं। ఫర్ ఎ షార్ట్ మెసేజ్. बहुत ही संक्षिप्त లేవియ కాండం 23వ అధ్యాయము लय व्यवस्था और उसके 23वें अध्याय 23-24 వచనాలు. उसके 23 और 24वें आयत को हम पढ़ते हैं। మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను. फिर यहोवा ने मूसा से कहा, इज़राइल से कहा कि 7वें महीने के पहले दिन को तुम्हारे लिए परम विश्राम हो, उसमें स्मरण दिलाने के लिए नरसिंगे फूके जाए और एक पवित्र सभा इकट्ठी हो। उस दिन तुम परिश्रम का कोई भी काम ना करना और यहोवा के लिए एक हव्य चढ़ाना। దేవుడి వాక్యాన్ని మన వినికిడులు ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. हम सुनने के द्वारा परमेश्वर हमें आशीषित करे, इसके लिए हम दुआ करते हैं। విశ్వగురువైన ప్రేమ స్వరూపుడువైన మా పరిశుద్ధ పరమ తండ్రి, हे विश्वगुरु प्रेम स्वरूपी हमारे परमेश्वर, हमारे प्रेमी परमेश्वर पिता, సర్వజ్ఞానమునకు ఆధారుడా నీకు స్తోత్రము. सारे ज्ञानों के आधार हम स्तुति करते हैं। ఈ భూమి మీద మేము నీ కోసం ఎలా జీవించాలో మాకు నేర్పించండి. इस संसार में हम आपके लिए कैसे जीवन बिताएं, यह आप हमें सिखाएं। మేము నడవాల్సిన మార్గం ఏదో మాకు చూపించడానికి, మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా మీరిచ్చిన అద్భుతమైన బైబిల్ గ్రంథము కొరకు నీకు స్తోత్రాలు. जिन मार्गों में हमें चलना है उसके लिए, मेरे पाँव के लिए दीपक और मेरी राह। బిలీవర్స్ చర్చ్ ప్రాంగణంలో, ఈ పరిశుద్ధ మందిరంలో మీరు నిర్వహించిన విధానము కొరకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. इन 3 दिनों की सभा, जागृति सभा जो गुग्गूस के बिलीवर चर्च के इस प्रांगण में जो आपने आयोजित किया, इसके लिए हम आपकी स्तुति करते हैं। అద్భుత రీతిగా మీరు నాతో మాతో అందరుతున్నాం. अद्भुत विधान से आपने हम मुझसे और हम सबों से बात करने के लिए हम आपकी स्तुति करते हैं। ఈ ఆఖరి కూటములో కూడా ప్రభువా మాతో మళ్ళీ మాట్లాడండి. इस आखिरी सभा में भी परमेश्वर आप हमसे फिर बात करें। కనిపించకుండా మా మధ్యలోనే సంచరిస్తున్న మా ప్రభువా, ना दिखते हुए हमारे मध्य में चलने वाले हमारे प्रभु, మేమందరము ఎంత నిజంగా ఇక్కడ ఉన్నామో అంతకంటే నిజంగా మీరిక్కడ ఉన్నారు. वास्तविकता में हम जितने लोग यहाँ पर है उससे बढ़कर के कहीं वास्तविकता से आप यहाँ पर हो। మీరున్న చోట ఏ మానవుడు మాట్లాడడానికి తగడు నాయనా. जिस स्थान पे हो वहाँ पर कोई मनुष्य बातें करने के योग्य नहीं है। మీరే మాట్లాడాలి, మేము వినాలి. आप बातें करें, हम सुने। మా దోషములన్నీ క్షమించండి. हमारे अपराधों को क्षमा करें। మరొకసారి మీ శిలువ రక్తంతో మమ్మల్ని ఇద్దరిని కడిగి శుద్ధీకరించండి. फिर एक बार यीशु के लहू में हम दोनों को धोकर शुद्ध करें। మీ అగ్నితో మమ్మల్ని కాల్చి దహించి పరిశుద్ధపరచండి. आपके आग से हमें जलाकर हमें पवित्र कर, మమ్మల్ందరినీ కూడా దర్శించి మాతో మాట్లాడండి. हम सबों को दर्शन देकर हमसे बातें कर। ప్రభువా మాకు జ్ఞాన నేత్రాన్ని వెలిగించండి. प्रभु हमें ज्ञान नेत्रों को खोल दे। అందరితోనూ మాట్లాడండి. सबों से बातें करें। యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. यीशु के नाम में स्तुति करते हुए प्रार्थना करते पिता, ఆమేన్. आमीन। ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, प्रभु में मेरे अत्यंत प्रिय लोगों, లేవియ కాండములో 7 పండుగలున్నవని మనం చెప్పుకున్నాం. हमने सीखा है, देखा है कि लय व्यवस्था में 7 पर्व है। ఈ 7 పండుగలు అనేవి నిజమైన పండుగలు, క్రీస్తులో ఉన్నవి, ధర్మశాస్త్రములో ఉన్న భౌతికమైన ఆచరణలన్నీ కూడా ఛాయారూపకమే అని చెప్పుకున్నాం. ये 7 पर्व जो है, ये सच्चे पर्व जो है मसीह यीशु में है, परंतु जो व्यवस्था में लिखी गए वो मात्र केवल छाया है। ఈ భౌతికమైనటువంటి పస్కా గొర్రె పిల్ల ఒకటి ఉంది. ये भौतिक सा पर्व एक है, मेमना एक है, అది ఒక ఛాయ మాత్రమే. वो एक छाया ही है। ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పస్కా గొర్రె పిల్ల. एक एक परिवार के लिए एक एक मेमना, फसा की मेमना, అది ఛాయ. वो एक छाया। ప్రపంచమంతటి కొరకు ఒక నిజమైన పస్కా పశువు వధింపబడ్డాడు. और संसार के लिए एक सच्चा फसा बलि जो वध किया गया, ఆయన మన ప్రభు అయిన యేసు. वो है हमारा प्रभु यीशु।
అలాగే పులియని రొట్టెల పండుగ. उसी प्रकार से अखमीरी रोटियों का पर्व, ఆ పులియని రొట్టెల పండుగ కూడా ఒక ఛాయ మాత్రమే. अखमीरी रोटियों का पर्व भी एक छाया थी. అసలైనటువంటి నిజమైనటువంటి పులియని రొట్టెల పండుగ క్రీస్తులో ఉంది. सच्ची जो अखमीरी रोटी का पर्व जो है मसीह यीशु में है. పొలము పంటంతా కూడా కోసినప్పుడు మొట్టమొదట ఒక పనను దేవుని సన్నిధికి తెచ్చి ఆయనకు సమర్పిస్తారు. पूरी खेती काटने के बाद पहला जो फसल आती है उसे लेकर परमेश्वर के सम्मुख लाकर उसे समर्पित करते थे. అది ప్రథమ ఫలముల పండుగ. वो पहला फल, प्रथम फल का पर्व, అది కూడా ఛాయ మాత్రమే. वो भी छाया थी. దేవుడు ఈ భూమి మీద చేస్తున్న వ్యవసాయములో మొట్టమొదటి పంట, మొట్టమొదటి ఫలము యేసుక్రీస్తు పునరుద్ధానము చెందుట అని మనం నేర్చుకున్నాం. हमने सीखा था परमेश्वर जो ये संसार में जो खेती कर रहा था उसका प्रथम फल जो है पुनरुत्थानित हुआ यीशु मसीह है. అలాగే పెంతెకోస్తు పండుగ. उसी तरह पेंतिकोस्त की पर्व, పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మ అభిషేకమునకు సూచన. पेंतिकोस्त पर्व जो है पवित्र आत्मा की अभिषेक के सादृश्य में है. ఈ 4 పండుగలు మనం ఇంతవరకు ఉదయం జరిగిన తరగతి వరకు నేర్చుకున్నాం. हम सुबह तक के इन 4 पर्वों के विषय में हमने सीखा. ఇప్పుడు మిగిలిన 3 పండుగల సంగతి మనం చెప్పుకుందాం. अब बचे हुए 3 पर्वों के विषय में हम बातें करेंगे. 5వ పండుగ ఏమిటంటే 5वें पर्व यह है, 7వ నెల ప్రారంభం కాగానే जैसे 7वें महीने की शुरुआत होती है బూరలు ఊదాలి. नरसिंगे फूके जाना है. దీనికి అర్థం ఏమిటి? इसका अर्थ क्या है? బూరలు ఎందుకు ఊదాలి? नरसिंगों को क्यों फूकना है? దాని వలన ప్రయోజనం ఏమిటి? उसके द्वारा क्या लाभ है? ఏమైనా అసలు అర్థం ఉందా? कुछ अर्थ है क्या? ఇస్రాయేలు దేశం అంతా కలిసి బూరలు ఊదమని చెప్పాడు అక్కడ చూడండి. सारे इजराइल के लोग मिलकर नरसिंगे फूके. आप देखिए वहां पर అందరు కలిసి బూ అని బూరలు ఊదితే ప్రయోజనం ఏముంది? वो सब मिलकर भू करके अगर फूके जाए तो उससे उससे लाभ क्या होगा? బూరధ్వనులు అనేది ఒక ఛాయ మాత్రమే. नरसिंगे की ध्वनि आवाज जो है वो छाया ही है. అసలైన బూరల పండుగ క్రీస్తులో ఉంది. सच्चे नरसिंगे की पर्व मसीह यीशु में है. ఆ తరువాత 7వ నెల 10వ రోజు ప్రాయశ్చిత్తార్థ దినము. उसी तरह से 7वें महीने के 10वें दिन 7వ నెల 10వ దినం 10वें दिन प्रायश्चित करने का दिन है. ప్రాయశ్చిత్తార్థ పండుగ దినం. ఆ దినము ప్రతి ఒక్కరు దుఃఖపడాలి. प्रायश्चित करने का दिन, उस दिन हरेक को खेदित होना है, दुखित होना है. తన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ దినము. के निमित्त प्रायश्चित करने का दिन. ఎవడైనా దుఃఖపడకపోతే ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడతాడు. जो कोई भी अगर प्रायश्चित नहीं करेगा मार डालते थे. ఇలాగా ఇది 6వ పండుగ. ఇది కేవలం ఛాయారూపకం. ये 6वीं जो पर्व है ये छाया के समान है. ఎందుకు ఆ దినం పశ్చాత్తాపపడాలి? क्यों उस दिन पश्चाताप करना है? ఒక విచిత్రమైన విషయం నేను మీకు చెప్తున్నాను. एक विचित्र बात को मैं आपको बता रहा हूं. అసలు పస్కా పండుగ ఎందుకు? फसह की पर्व क्यों? మనల్ని నరకం నుండి రక్షించడానికి. हमें नरक से बचाने के लिए. నరకానికి ఎందుకు పోతున్నాం? हम नरक में क्यों जा रहे हैं? మనం పాపులుగా పుట్టాం, పాపం చేస్తూ हम బ్రతికాం. पापियों का जन्म में पाप करते हुए जीवन बिता रहे हैं. మన పాపాలు పరిహరించడానికి యేసుక్రీస్తు రక్తం కార్చాడు. हमें हमारे पापों को क्षमा करने के लिए यीशु मसीह ने लहू बहाया. గనక యేసు రక్తము మన పాపములన్నీ పరిహరించింది. यीशु का लहू हमारे सारे पापों को क्षमा कर दी है. సంహార దూత ఖడ్గం మన మీద నుండి దాటిపోయింది. मारने वाली दूत जो है हमसे पार होकर हमें छोड़कर चला गया. ఇక పాపం గొడవ అక్కడ అయిపోయింది కదా. आपकी पाप की झगड़ा जो थी अब वहीं खत्म हुई ना. ఆ తర్వాత కూడా మళ్ళీ 2వ పండుగలో కూడా उसके बाद दूसरे पर्व में भी పాపాన్ని గురించి డీల్ చేశాం. మనం हम फिर से पाप के विषय में बातें कर रहे हैं. పాత స్వభావాన్ని వదిలేశాం. पुराने स्वभाव को छोड़ दिए. పాప కార్యాలను వదిలేశాం. पाप के कामों को छोड़ दिए. అసత్య బోధలను వదిలేశాం. असत्य जो गलत शिक्षा उन्हें छोड़ दिए. పరిశుద్ధ జీవిత పండుగలో ఆనందించాం. पवित्र जीवन की पर्व में आनंदित हुए.
ఆ తర్వాతనే మనము ప్రథమ ఫలముల పండుగలోకి వచ్చాం. उसके बाद ही हम प्रथम फल के पर्व में आए हैं. ప్రథమ ఫలముల పండుగ అంటే प्रथम फल का पर्व यानी క్రీస్తు పునరుద్ధాన బలములో మనము జీవించుట. मसीहा के पुनरुत्थान के सामर्थ्य में हमें जीवन बिताना है. మొదటి కొరింథీ పత్రిక 15:20లో पहली कुरिन्थियों की पत्री 15:20 में ఇలాగ రాయబడి ఉంది, इस प्रकार से लिखा हुआ है. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. अब तो जितने भी सोए हुए उनमें से प्रथम फल के समान प्रभु यीशु मसीहा पुनरुत्थानित हुए हैं. యేసుక్రీస్తు ప్రభు వారు మృతులలో నుండి లేపబడి प्रभु यीशु मसीहा मरे हुए में से जिलाए गए. ఆయన మహిమలో జీవిస్తున్నాడు, అక్షయుడిగా జీవిస్తున్నాడు. वो महिमा में जी रहे हैं. ఆయన సాతానును మరణాన్ని సమాధిని గెలిచిన బలముతో ఆయన జీవిస్తున్నాడు. शैतान और समाधि और मृत्यु को वो जीत कर उसके सामर्थ्य पर जीत कर जीवन व्यतीत कर रहे हैं. ఆ పునరుద్ధాన బలమును ఈ భూమి మీద మనం ఇప్పుడే అనుభవించే అవకాశం ఉంది. उसी पुनरुत्थान के सामर्थ्य को इस धरती पर अभी अनुभव कर सकते हैं. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము फिलिपियों की पत्री उसका 3रा अध्याय 10-11 వచనాలు. देखिए 10 और 11वें आयत. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అని మాట్లాడుతున్నాడు. ताकि मैं उसको और उसके मृत्युंजय की सामर्थ्य को और उसके साथ दुखों को भी सहभागी होने का मर्म को जानो और उसकी मृत्यु की समानता को प्राप्त करो. పునరుద్ధాన బలం అంటే మరణమును గెలవడానికి మరణమును జయించటానికి దేవుడు ఉపయోగించిన బలమును పునరుద్ధాన బలం అంటారు. मौत को जीतने के लिए परमेश्वर ने जिस सामर्थ्य को इस्तेमाल किया उसे हम पुनरुत्थान की सामर्थ्य कहते हैं. మరణం అంటే అర్థం ఏంటంటే मृत्यु यानी उसका अर्थ क्या है? మానవుడు గెలవలేని ఒక సమస్య. मनुष्य ना जीतने वाली एक समस्या. ఒక పేషెంట్ను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే एक रोगी को डॉक्टर के पास ले जाते हैं. అన్ని టెస్టులు చేస్తారు, స్కానింగ్లు చేస్తారు, సలైన్లు పెడతారు, ఆక్సిజన్ పెడతారు, ఇంజక్షన్లు ఇస్తారు, మందులన్నీ ఇస్తూ ఉంటారు. सभी टेस्ट करते हैं, सभी स्कैनिंग करते हैं, सलाइन लगाते हैं, ऑक्सीजन देते हैं, इंजेक्शन देते हैं, दवाइयाँ देते हैं. మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆగండి అంటారు. वे कहते हैं कि हमारी कोशिश हम कर रहे हैं, आप रुकिए. కొంతకాలం అయ్యాక ఆయన ఊపిరి ఆగిపోతుంది. थोड़े समय के बाद वो अपना सांस रुक जाती है उसकी. అప్పుడు డాక్టర్ ఏమంటాడు? तब डॉक्टर क्या कहेगा? ఇక మా ప్రయత్నం మేము చేసామండి, మీ అదృష్టం అండి, ఇప్పుడు ఏం చేయలేమండి, అయిపోయింది, తీసుకెళ్ళిపోండి. हमने अपनी कोशिश किया है, अब दौर्भाग्यवश हम कुछ नहीं कर सकते, आप ले जा सकते हैं. అయ్యో డాక్టర్ గారు అట్లా అనొద్దండి, ఇంకో ఇంజక్షన్ ఇవ్వండి, ఇంకో సలైన్ పెట్టండి అంటే ఏమంటాడు? डॉक्टर साहब ऐसा मत कीजिए, और एक सलाइन लगाए, और एक इंजेक्शन लगाए, यदि आप कहोगे तो क्या कहेगा? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? आप क्या बातें कर रहे हो? మనిషి ప్రాణం వెళ్ళిపోయింది, मनुष्य का प्राण चला गया. ఇప్పుడు ఆ శవాన్ని మేము ఏం చేయలేము. उस लाश को हम कुछ नहीं कर सकते. ఏ సైన్స్, ఏ సైంటిస్ట్, ఏ డాక్టరు, ఏ మందు బ్రతికించలేవు. कोई भी विज्ञान, कोई भी साइंटिस्ट, कोई भी डॉक्टर, कोई भी दवाई उसे नहीं जिला सकता. మానవ శక్తిని ఈ సమస్య దాటిపోయింది. मनुष्य की सामर्थ्य इस समस्या को पार कर कर चला गया. మానవుడు ఏం చేయలేని పరిస్థితిలో अब मनुष्य कोई कुछ काम नहीं कर सकता. ऐसे हालातों में దేవుడు వచ్చి జోక్యం చేసుకుంటే ఆ మనిషి బ్రతకగలుగుతాడు. परमेश्वर आकर यदि जोखिम उठा ले तो वो मनुष्य जी सकता है. అది పునరుద్ధాన బలం. वो है पुनरुत्थान की सामर्थ्य. అబ్రహాము నమ్మిన దేవుడు अब्राहम पर विश्वास किया परमेश्वर. 2 లక్షణాలు కలిగిన వాడు. 2 लक्षण, 2 गुण थे उसमें. లేని వాటిని ఉన్నట్టు పిలిచేవాడు. जो है ही नहीं मानो कि है उस प्रकार से बुलाता है. రెండవది మృతులను సజీవులుగా చేసేవాడు. मृतकों को जिलाने वाला परमेश्वर है. दूसरी बात, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. उसके लिए असंभव और कुछ भी नहीं है. అది పునరుద్ధాన బలం.
वो है पुनरुत्थान की सामर्थ। ఆ పునరుద్ధాన బలముతో నింపబడిన విశ్వాసి उस पुनरुत्थान के सामर्थ से भरे हुए विश्वासी దేన్ని కూడా అసాధ్యం అంటే ఒప్పుకోడు. और किसी को भी असंभव कहने से नहीं मानेगा। ఎంత పెద్ద సమస్య అయినా సరే कितनी बड़ी समस्या क्यों ना हो, దేవునికి సమస్తము సాధ్యం. परमेश्वर के लिए सब कुछ संभव है। నేను ప్రార్థించి పోరాడిది సాధించుకుంటాను. मैं प्रार्थना करूंगा, लड़ूंगा और इसे पालूंगा, ఎందుకంటే మృతులను లేపిన వాని బలము నాలో ఉంది. क्योंकि मृतकों को उठाने वाले की सामर्थ मुझ में है। అది అనుభవించాలని పౌలు ఆశపడ్డాడు. उसे अनुभव करने की आशा पौलुस ने रखा, అందుకే సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. इसीलिए सब कुछ खो दिया, सब कुछ नष्ट करके ऊपरी कोठरी में 120 लोग जब उपवास के साथ ऊपरी कोठरी में 120 लोग जब उपवास के साथ एक मन होकर जब वे प्रार्थना कर रहे थे, उनके ऊपर आग के समान पवित्र आत्मा जब उतर कर आया तो उस समय उन्होंने अन्य भाषाओं में बोलने लगे। గమనించాలి ఒక విషయము. एक विषय को ध्यान दे, మొదటి పండగలోనే యేసు రక్తము మన పాపాలను క్షమించేసింది. पहले ही पर्व में यीशु का लहू ने हमारे पापों को क्षमा कर दिया। యేసు రక్తం మన పాపాలన్నీ కడిగేసింది. यीशु का लहू हमारे सारे पापों को धो दिया। రెండవ పండగలో కూడా పాపమును, ప్రాచీన స్వభావమును, అసత్య బోధనను, దేవునికి ఇష్టము కాని కార్యములన్నీ తొలగించుకున్నాం. और दूसरी पर्व में भी पाप, गलत शिक्षा है, जो कुछ भी बातें हैं उसमें हमने दूसरी पर्व में भी देखा है। మూడవ పండగలో పునరుద్ధాన బలం పొందుకున్నాం. और तीसरे पर्व में हमने पुनरुत्थान के सामर्थ्य को पाया। అంటే మనుషులు జయించలేని పాపములను కూడా మనం జయించాము. यानी मनुष्य जिन पापों पर जय नहीं पा सकता, उन पापों पर हमने जय पाया। ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం. उसके बाद पवित्र आत्मा की अभिषेक को पाए। ప్రతి పండగలో పాపం మీద జయము 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 జయం వస్తా ఉంది. हर पर्व में पाप के ऊपर जय 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 आ रहा है। కానీ आरవ పండగలో परंतु छठे पर्व में మళ్ళా పాపము నిమిత్తము దుఃఖపడాలి అంటున్నాడు. और पाप के निमित्त हमें पश्चाताप करना है। ఆశ్చర్యంగా ఉంది కదా. बड़ा आश्चर्य लग रहा है ना। ఇప్పుడు మళ్ళా పాపం గొడవ ఏంటండి? अब फिर से पाप की झगड़ा क्या है जी? పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చేసింది. पवित्र आत्मा की अभिषेक आया, పునరుద్ధాన బలం అనుభవించాను. पुनरुत्थान की सामर्थ्य का अनुभव किए, అసత్య బోధలు తొలగించుకున్నాను. गलत शिक्षाओं से हमने अपने आप को दूर किए, శరీర కార్యాలు చంపేశాను. शारीरिक क्रियाओं को मार डाले, ప్రాచీన స్వభావాన్ని వదిలించుకున్నాను. पुराने स्वभाव को छोड़ दिए। ఇదంతా అయినాక మళ్ళీ ఆరవ పండుగలో అందరూ కూర్చొని ఏడవాలి. రెండో పని లేదు మీకు. अब ये सब कुछ होने के बाद छठे पर्व में सब मिलकर बैठकर रोना है और कोई दूसरा काम नहीं है आपके ఈ पास। 5 పండుగలు ఎక్కిన తరువాత, బూరల పండుగ కూడా చేసిన తరువాత మళ్ళా ఏడవాల్సిన అవసరము ఏముంది? ये 5 पर्व चढ़ने के बाद, नरसिंगे फूके जाने के बाद फिर छठे पर्व में रोने की क्या आवश्यकता है? చాలా అవసరం ఉంది. बहुत ही आवश्यक है। ఇన్ని మెట్లెక్కిన తర్వాత మనలో మనకు ఇంకా కొన్ని తప్పులు కనబడతాయి. इतनी सीढ़ियां चढ़ने के बाद हमें बहुत सारी गलतियां दिखाई पड़ती हैं। పాపము అనేది మామూలు సమస్య కాదు. पाप ये जो है ना, ये साधारण समस्या नहीं है। పాపం అనేది చాలా చిక్కు సమస్య. पाप जो है बहुत ही किचकट की समस्या है। అంత సులభంగా దాన్ని వదిలించుకోలేము. उतने साधारण से हम छुड़ा नहीं पाते। 5 మెట్లెక్కిన తర్వాత 6వ మెట్టు మీద మళ్ళీ పాపము నిమిత్తమైన ప్రాయశ్చితార్థ పండుగ. 5 सीढ़ियां चढ़ने के बाद छठे सीढ़ी में कहा जा रहा है कि पाप के निमित्त पश्चाताप करे, प्रायश्चित करे। 29వ వచనం చూడండి. 29 बात देखिए। ఆ దినమున తన్ను దుఃఖపరచుకొనని వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. इसीलिए जो कोई प्राणी उन दिन दुख ना सहे, वो अपने लोगों में से नष्ट किया जाएगा। అంటే అసలు ఇశ్రాయేలీయుడుగా వాడు గుర్తించబడడు. अब वो इजरायलियों में वो गिनती नहीं आएगा। నువ్వు ఇశ్రాయేలులో ఒకటిగా లెక్కించబడాలంటే ప్రాయశ్చిత్తార్థ దినమున భయంకరంగా ఏడవాలి. यदि आपको इजरायलियों में गिना जाओ तो प्रायश्चित के दिन आपको रोना है। దేనికోసం ఏడవాలి? किस लिए रोना है? పాపము కొరకు ఏడవాలి. पाप के लिए रोना है। అంటే వాడు ఇంకా పాపంలోనే ఉన్నాడా? इसका मतलब वो अभी भी पाप में ही है क्या?
పాపములో ఉన్నాడని కాదు, पाप में है इसलिए नहीं, ఒక ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక జీవిత సత్యం నేర్చుకుందాం. एक विशेष आत्मिक जीवन की सच्चाई को हम सीखेंगे. మనము ఆత్మలో ఎదుగుచున్న కొలది हम जिस प्रकार से आत्मा में उन्नति पाते समय పాపానికి మనం చెప్పుకునే నిర్వచనం మారిపోతుంది. पाप को जो हम डेफिनेशन देते हैं वो बदल जाता है. పాపాలు ఒప్పుకోమన్నాం, पापों को मान ले हमने कह दिया, అసలు పాపం అంటే ఏంటి? यानी पाप यानी क्या है? దేన్నైతే పాపముగా నువ్వు రికగ్నైజ్ చేస్తావో దాన్నే ఒప్పుకుంటావు కదా. ये पाप है कर